అమ్మా భూమి, హాయ్ భూమి. అన్నయ్య దగ్గర ఉన్నామని తెలిసాక చాలా హ్యాపీగా అనిపించింది. అది సరే, నువ్వెందుకొచ్చావు? వరుసకిప్పుడు నేను మీ మామయ్య కొడుకుని. అలా గుర్తించకపోయినా పర్వాలేదు, కనీసం ఒక ఫ్రెండ్ లాగా అయినా గుర్తించు. చచ్చా, నా ఉద్దేశం అది కాదు చెర్రీ. నేను మావయ్యనే రమ్మన్నాను కదా, నువ్వెందుకొచ్చావా అని డౌట్ వచ్చి అడిగానంతే. మొత్తానికి మా నాన్నని మామయ్యగా గుర్తించావు. గుడ్. మీ మామయ్యతోనే కాదు, నాతో కూడా ఏదైనా ఉంటే చెప్పొచ్చు భూమి. నువ్వు ఆగరా. మొదలెడితే వాగుతూనే ఉంటావు. ఇంపార్టెంట్ విషయం అని చెప్తోందిగా, నువ్వు చెప్పమ్మా. ఈరోజు నన్ను రౌడీలు అటాక్ చేసి చంపబోయారు మావయ్య. టైంకి మీ అబ్బాయి గగన్ వచ్చి కాపాడకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేదాన్ని మావయ్య. భూమి, అలా మాట్లాడబాకు. ఆయన అసలు నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? అయితే గీతే ఆ అపూర్వకే ఉంటుంది. అపూర్వ అత్తయ్యక? ఆయన మా అత్తయ్య కొంచెం సెల్ఫిష్ అని నాకు తెలుసు, కానీ మరీ మర్డర్ చేయించేంత స్థాయికి దిగుతుందని నేను అనుకోలేదు. నువ్వే చెప్తున్నావు కదా చెర్రీ, సెల్ఫిష్ అని. సెల్ఫిష్ అంటే తనకేదైనా జరిగితే తట్టుకోలేకపోవడం. మా నాన్నని చంపబోయాను అనే నెపంతో నన్ను చంపాలని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా అనుకోవచ్చమ్మా. ఆ రౌడీల్ని కూడా అపూర్వే పంపించుంటుంది. ఇప్పుడేంటి, ఆ రౌడీలు ఎవరు ఏంటని ఆరా తీయాలి, అంతేగా? అయిపోయిన దాని గురించి ఆరా ఎందుకు మావయ్య? ఇప్పుడు అపూర్వ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్నది కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే నేను ఆ ఇంటి వారసురాలనని ప్రూవ్ కావడం అపూర్వకి ఏ మాత్రం ఇష్టం ఉండదు. మొదటి నుంచి నేనంటే తనకి ద్వేషమే. అది కాక నేను ఆ ఇంటి వారసురాలిగా ప్రూవ్ అయితే ఆ ఇంటి మీద తనకున్న అధికారము, ఆస్తి పోతుందన్న భయం ఉంటుంది. కాబట్టి నేను వారసురాలిని కాదని ప్రూవ్ చేయడం కోసం తను DNA టెస్ట్ రిపోర్ట్ మార్చేయడానికి ట్రై చేస్తుంది.